ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇండియన్ క్లైమెటాలజీ అంటే భారతదేశ శీతోష్ణ స్థితి అనే టాపిక్ని క్రాక్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో రెడీగా ఉండండి. ఓకే, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఫస్ట్ అసలు ఇండియా క్లైమేట్ని ఏవి కంట్రోల్ చేస్తాయో చూద్దాం. ఆ తర్వాత క్లైమేట్ జోన్స్ని ఎలా డీకోడ్ చేయాలో నేర్చుకుందాం. నెక్స్ట్ మనందరికీ తెలిసిన మాన్సూన్, దాని వెనక్కున్న అసలు కథ ఏంటో చూద్దాం. అక్కడక్కడ మనం చేసే చిన్న తప్పులు, ట్రిక్కీ క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా డిస్కస్ చేద్దాం. ఫైనల్గా మీ ప్రిలిమ్స్ కోసం ఒక సూపర్ చీట్ షీట్ రెడీనా? ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. రైట్, ఫస్ట్ సెక్షన్లోకి వెళ్తున్నాం. అసలు ఇండియా క్లైమేట్ని డిసైడ్ చేసే ఆ మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. వాటిలో కొన్ని ఎప్పటికీ మారవు, కొన్ని మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. చూడండి, ఇండియా క్లైమేట్ అనేది రెండు శక్తుల కథలాంటిది. ఒకవైపు ఎప్పటికీ మారకుండా స్థిరంగా ఉండే మన జాగ్రఫీ, అంటే మన హిమాలయాలు, మనల్ని మూడు వైపులా చుట్టుముట్టిన సముద్రం, ఇవి కాన్స్టెంట్స్. మరోవైపు వాతావరణంలో ఎప్పటికప్పుడు మారుతూ ఉండే డైనామిక్ ఫ్యాక్టర్స్. ఈ రెండింటి మధ్య జరిగే ఆటనే మనం ఇండియా క్లైమేట్ అంటాం. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ తప్పు చేస్తారు. జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్లో ఏవి స్టాటిక్ ఫ్యాక్టర్స్, ఏవి డైనమిక్ ఫ్యాక్టర్స్ అని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. లాటిట్యూడ్, హిమాలయాస్, సముద్రానికి దూరం, ఇవి మారవు, ఇవి కాన్స్టెంట్స్. కానీ మాన్సూన్ విండ్స్, జెట్ స్ట్రీమ్స్, ఎల్నినో, ఇవి వేరియబుల్స్. ఈ రెండింటి మధ్య క్లారిటీ ఉంటే చాలు, ఒక మార్క్ మీ జేబులో ఉన్నట్టే. సరే, ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. ఈ కాంప్లెక్స్ క్లైమేట్ ప్యాటర్న్స్ని సైంటిస్టులు ఎలా క్లాసిఫై చేస్తారు? వాళ్ళు ఒక సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్ వాడతారు. అదే కోపెన్ క్లాసిఫికేషన్. దాన్ని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. అంత కాంప్లెక్స్గా ఉండే ఒక దేశం క్లైమేట్ని సింపుల్గా ఎలా వర్గీకరిస్తారు అనుకుంటున్నారా? దానికోసం వాళ్ళొక పవర్ఫుల్ షార్ట్కట్ సిస్టమ్ వాడతారు. ఎగ్జామ్లో ఇది మనకొక సూపర్ పవర్ లాంటిది. ఒక్కసారి దీన్ని నేర్చుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ టేబుల్ని చూడండి. దీన్ని క్లైమేట్ మ్యాప్స్కి రొసెట్టా స్టోన్ అనుకోవచ్చు. అంటే తెలియని భాషని అర్థం చేసుకోవడానికి వాడే ఒక కీ లాంటిది. ఇక్కడున్న ఏ, సి లాంటి పెద్ద అక్షరాలు ఒక ప్రాంతంలో టెంపరేచర్ ఎలా ఉంటుందో చెప్తాయి. పక్కనే ఉన్న డబ్ల్యూ, ఎం, ఎస్ లాంటి చిన్న అక్షరాలు వర్షపాతం గురించి చెప్తాయి. అంటే ఈ 2-3 అక్షరాలతోనే ఒక ప్రాంతం క్లైమేట్ మొత్తం చెప్పేయొచ్చు. ఎంత సింపుల్ కదా! సరే, థియరీ చాలు. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. మన ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి ఎక్కువగా అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ కోడ్స్ ఏంటో, అవి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పీసెస్ అన్నింటినీ కలిపితే ఇదిగో ఈ మ్యాప్ వస్తుంది. చూడండి, సిడబ్ల్యూ, ఏఎండబ్ల్యూ, ఎస్, ఈ జోన్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎక్కువగా ఈ ఏరియాల నుంచే వస్తాయి. ఈ ఒక్క మ్యాప్ని అర్థం చేసుకుంటే క్లైమేట్ జోన్స్ మీద ఎలాంటి ప్రశ్నొచ్చినా మీరు రెడీ. రైట్, ఇప్పటిదాకా వార్మప్ అయింది. ఇప్పుడు మెయిన్ ఈవెంట్కి వెళ్దాం. అదే మాన్సూన్. ఇండియన్ క్లైమేట్కి ఇదే ఇంజిన్. అసలు ఈ ఇంజిన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా నడుస్తుందో చూద్దాం రండి. మాన్సూన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ చెప్తాను. ఇండియా ల్యాండ్ మాస్ని ఒక పెద్ద ఊపిరితిత్తిలా ఊహించుకోండి. శీతాకాలంలో ఏమవుతుంది? ఇది పొడిగాలిని బయటకు వదులుతుంది. అవే ఈశాన్య ఋతుపవనాలు. అదే వేసవిలో అయితే సముద్రం మీదునుంచి తేమతో నిండిన గాలిని బలంగా లోపలికి పీల్చుకుంటుంది. అదే మనకు వర్షాన్ని తెచ్చే నైరుతి ఋతుపవనం. అంతే సింపుల్. ఈ సైకిల్ చూడండి. కేరళలో స్టార్ట్ అయ్యి నెమ్మదిగా దేశం మొత్తాన్ని కవర్ చేసి మళ్లీ రాజస్థాన్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం. ఈ ప్రయాణమే మన దేశంలో కోట్ల మంది జీవితాలని, వ్యవసాయాన్ని డిసైడ్ చేస్తుంది. దీన్నే మనం మాన్సూన్ అడ్వాన్సింగ్ అండ్ రీట్రీటింగ్ అంటాం. ఓకే, బేసిక్స్ అన్నీ కవర్ చేశాం. ఇప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్. ఎగ్జామ్లో ర్యాంక్ డిసైడ్ చేసే ట్రికీ క్వశ్చన్స్ ఇక్కడ్నించే వస్తాయి. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. మనం ఆ తప్పు చేయకూడదు. ఒక కామన్ క్వశ్చన్, మాన్సూన్ అంటే సమ్మర్లో వస్తుంది కదా, మరి వింటర్లో వర్షం ఎలా పడుతుంది? ఇదే చాలామందిని కన్ఫ్యూజ్ చేసే పాయింట్. ఎగ్జామ్ పేపర్ సెట్ చేసే వాళ్లకి ఈ విషయం బాగా తెలుసు. అందుకే దీనిమీద పదే క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియాలో శీతాకాలంలో 2 రకాల వర్షాలు పడతాయి. ఒకటి నార్త్ ఇండియాలో, పంజాబ్, హర్యానాలో పడేది. అది వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల. అవి మధ్యధరా సముద్రం నుంచి వస్తాయి. రెండోది సౌత్లో, కోరమాండల్ తీరంలో, అంటే తమిళనాడులో పడేది. ఇది తిరోగమన ఋతుపవనాల వల్ల. అంటే
బంగాళాఖాతం నుంచి వచ్చే తేమ వల్ల. ఈ రెండింటినీ ఎట్టి పరిస్థితిలోనూ కన్ఫ్యూజ్ అవ్వొద్దు. ఆరిజిన్ వేరు, లొకేషన్ వేరు. మన మాన్సూన్ అనేది కేవలం ఇండియాకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఎక్కడో పసిఫిక్ ఓషన్లో జరిగే చిన్న మార్పు కూడా మన వర్షపాతాన్ని దెబ్బతీయగలదు. అంటే కొన్ని గ్లోబల్ ఫ్యాక్టర్స్ మన మాన్సూన్ని కంట్రోల్ చేస్తాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ మూడింటిని గుర్తుపెట్టుకోవాలి: ఎల్నీనో, లానీనా మరియు ఇండియన్ ఓషన్ డైపోల్. సింపుల్గా చెప్పాలంటే ఎల్నీనో వస్తే మన మాన్సూన్ వీక్ అవుతుంది, వర్షాలు తగ్గుతాయి. అదే లానీనా వస్తే మాన్సూన్ స్ట్రాంగ్ అవుతుంది, మంచి వర్షాలు పడతాయి. ఈ టేబుల్లో ఉన్న కీ పాయింట్స్ నోట్ చేసుకోండి, సరిపోతుంది. సరే, ఇప్పటిదాకా కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఫైనల్ స్టెప్. వీటన్నిటిని కలిపి ఎగ్జామ్ హాల్లో మన బెస్ట్ వెపన్గా ఎలా వాడుకోవాలో చూద్దాం. ఇదే మన ప్రిలిమ్స్ చీట్ షీట్. ఈ టాపిక్ నుంచి వచ్చే చాలా ప్రశ్నలని సాల్వ్ చేయడానికి మీకు కేవలం 4 లాజిక్ లూప్స్ తెలిస్తే చాలు. అంటే క్వశ్చన్లో ఇది కనిపిస్తే ఆన్సర్లో అది ఉండాలి. అంత సింపుల్. ఓకే, ఇదిగో మన చీట్ కోడ్. దీన్ని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. లూప్ నంబర్ 1, క్వశ్చన్లో నార్త్ వెస్ట్ ఇండియా వింటర్ రెయిన్ అని ఉందా? ఆన్సర్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. లూప్ నంబర్ 2, క్వశ్చన్లో కోరమాండల్ కోస్ట్ వింటర్ రెయిన్ అని ఉందా? ఆన్సర్ రీట్రీటింగ్ మాన్సూన్. లూప్ నంబర్ 3, గంగా మైదానాల కోపెన్ కోడ్ అడిగారా? బ్లైండ్గా CWG పెట్టేయండి. ఫైనల్ లూప్, డ్రై సమ్మర్ వెట్ వింటర్ అని ఎక్కడ కనిపించినా దాని కోడ్ AS. అంతే. ఈ 4 లాజిక్స్తో 60% కన్నా ఎక్కువ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయగలరు, గ్యారెంటీ. చూశారుగా, ఈ ఫ్రేమ్వర్క్తో మీరు ఈ టాపిక్ని ఈజీగా మాస్టర్ చేయొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి: క్లైమేట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ ప్యాటర్న్స్ అన్నీ మారుతున్నాయి. సో ఈరోజు మనం నేర్చుకున్న ఈ రూల్స్లో భవిష్యత్తులో ఏది ముందుగా బ్రేక్ అవ్వొచ్చు అని మీరనుకుంటున్నారు? ఆలోచించండి.